హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఏదైతే తింటున్నామంటే ఇది క్రిస్పీ అండ్ ఎక్సలెంట్ టేస్ట్ గల ఒక ఐటమ్ చేసి రెడీగా పెట్టాను. ఇది మీకోసం తీసుకొస్తున్నాను. మనం చేసుకున్న తర్వాత ఆ ఐటమ్ ఇలా ఉంటుంది. దీన్ని ఎట్లా చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సింపుల్గా మనం బయట మార్కెట్లో పోహా అని అంటూ ఉంటాం కదా, అదే అచ్చ తెలంగాణలో చెప్పుకుంటే దొడ్డటుకులు. అవి మనకు కావాల్సినంతగా తెచ్చుకొని పక్కన పెట్టుకొని వాటిలో వేయడానికి జీడిపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, పల్లీలు, కొంచెం ఎండుమిర్చి, ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ టేస్ట్గా యాడ్ చేసుకొని వీటిని అన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటిగా ఈ నూనెలో వేయించుకోవాలి. అంటే స్టవ్ కూడా ఆన్ చేసుకోవాలి. తర్వాత అంటారు కావచ్చు స్టవ్ చేసి ఉండేసి కింద స్టవ్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిల్లో ఈ దొడ్డటుకులు వేయించితే మనకి ఫ్లవర్స్ లాగా సూపర్గా కనిపిస్తాయి. ఇట్లా వీటిని ఎంచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఓన్లీ చూపించడానికి కొన్ని చేస్తున్నాము. మీ ఇంట్లో కావాలంటే కిలోలు చేసుకొని పెట్టుకోవచ్చు. చేయడం మాత్రం చాలా ఈజీ, తినడం కూడా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఐటమ్. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పక్కకున్న జీడిపప్పుని, వెల్లుల్లిని, పల్లీలని, ఎండుమిర్చిని, చివరిగా కరివేపాకుని మనం అదే నూనెలో వేయించుకుంటాం. ఇట్లా ఇవన్నీ కూడా ఒకసారి అన్నీ కలుపుతాం, కానీ ఒకసారి వేయించుకోకుండా ఇండివిజువల్గా అన్నీ వేయించుకొని మనం ముందు వేయించుకొని పక్కన పెట్టుకున్న ఆ పోహా, అదే ఆ దొడ్డటుకుల్లో ఒక్కొక్కటిగా అన్నీ వేసేసి టేస్ట్ కోసం లాస్ట్లో కొంచెం ఉప్పు, కావాలంటే కొంచెం కారం, అది మీ చాయిస్, వేస్తే వేయచ్చు లేదు కారం, దాన్ని కొంచెం చాయిస్గా కారం కూడా వేసుకుంటే టేస్ట్ మాత్రం ఇంకా అదిరిపోతుంది. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న పెద్దలు ఉన్న ఏం చేస్తారంటే బయట ప్యాకెట్లలో ఫుడ్కి అలవాటు పడుతూ ఉంటారు. దాంతోపాటు బయటికి వెళ్ళి చిప్స్ ప్యాడ్ కొనుక్కొచ్చి తింటూ ఉంటారు. ఒకవేళ ఇది మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది చిన్నలు పెద్దలు అందరూ ఈజీగా తయారు చేసుకునే ఐటమ్. ఇది మీరు ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళు తర్వాత పక్కన చిప్స్ ప్యాకెట్ అస్సలు అరగరు. ఇది మాత్రం టేస్ట్లో మాత్రం ఎక్సలెంట్. మనం ఒక 2 కిలోలు చేసినా కూడా 2 డేస్లో అయిపోతుంది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్జే టేస్టీ కిచెన్.